హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అను వ్లాగ్స్. సో ఈ వీడియో వచ్చేసి మీరు thumbnail లో చూసిన ఏ డ్రెస్ అయితే ఉందో దాని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూడబోతున్నాము. ఫస్ట్ అయితే నేను లైనింగ్లో బాడీ పార్ట్కి కావాల్సిన క్లాత్ అయితే తీసుకుని ఈ విధంగా 4 ఫోల్డింగ్ చేసుకున్నాను అనమాట. ఓపెన్స్ అనేవి మీరు చూసే విధంగా అయితే రైట్ సైడ్ ఉంటాయి, నాకైతే లెఫ్ట్ సైడ్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనం యోక్ పార్ట్ మొత్తం పొడవు అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాం అనమాట. బాడీకి పొడవు వచ్చేసి నేను 15 ఇంచెస్ పెడుతున్నాను. సో ఈ విధంగా 15 ఇంచెస్కి ఈ విధంగా పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఇలా 3 డాట్స్ పెట్టుకుంటే మనకి స్కేల్తో మనం ఇలా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీ అవుతుందన్నమాట. సో ఈ విధంగా మనం బాడీ పార్ట్ని పొడవు అనేది మార్కింగ్ చేసేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి నేను 5.5 ఇంచ్ పెట్టుకుంటున్నాను. సో నా సైజ్ వచ్చేసి ఎం సైజ్ అండి. సో నా షోల్డర్ వచ్చేసి 5.5 అనమాట. ఇప్పుడు ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్కి ఎక్సెస్ నుంచి ఎం వరకు ఈ 3 సైజెస్ వాళ్ళు ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు బస్ట్ లూజ్ వచ్చేసి నాది 35 ఇంచెస్ అనమాట. సో 8.5 ఇంచెస్కి నేను ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను చెస్ట్ లూజు. అండ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం నేను ఇక్కడ 2.5 ఇంచెస్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ మార్కింగ్ అనేది ఖర్చు మార్కింగ్ అనేది కొంచెం హాఫ్ ఇంచ్ అయితే పైకే మార్కింగ్ చేసుకున్నాను అనమాట. సో దట్ మనకి ఆర్మ్ హోల్ అనేది కొంచెం బాగా వస్తుందన్నమాట. సో డ్రా చేసుకున్నప్పుడు నేను ఈ విధంగా హాఫ్ ఇంచ్ పైకి ఇలా క్రాస్గా డ్రా చేసుకుంటాను. ఇప్పుడు కార్నర్లో 1 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఆ రౌండ్ అయితే నేను షేప్ మార్కింగ్ చేసేసుకుంటాను అనమాట ఈ విధంగా. సో ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ని కూడా మెయిన్ దృష్టిలో పెట్టుకొని మార్కింగ్స్ అనేవి చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ లోతు కోసము హాఫ్ ఇంచ్ ఈ విధంగా ఫ్రంట్ లోతు అనేది మార్కింగ్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ మనకి 2 మెజర్మెంట్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేసి వేస్ట్ లూజ్ కోసము నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. నేను వచ్చేసి 30 అనమాట. నా వేస్ట్ లూజ్ వచ్చేసి 30 అనమాట. సో ఇందులో 4th పార్ట్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. 2 ఇంచెస్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ కోసం మార్కింగ్ చేసుకుని మిగతాదంతా ఖర్చు కోసం వదిలేసుకున్నాను అనమాట. అది ఎలాగో మనకి 2.5 ఇంచ్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ అనమాట. షోల్డర్ కోసం నేను 2.5 ఇంచ్ పెట్టుకుంటున్నాను. 3 ఇంచెస్ మిగిలిన 3 ఇంచెస్ ఉంటుంది కదా, అది నెక్ విడ్త్ అనమాట. నెక్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇందులో మనకి ఈ డ్రెస్కి వచ్చేసి నెక్ పాయింటే హైలైట్ అండి. సో ఇక్కడ నేను ఏ విధంగా డ్రా చేస్తున్నానో మీరు ఇక్కడ చూడొచ్చు. నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకున్నాను కదా, విడ్త్ కూడా నేను 3 ఇంచెసే పెట్టుకున్నాను. సో పైన విడ్త్ కింద విడ్త్ సేమ్ ఉంటుందన్నమాట, 3 ఇంచెస్. సో దానికి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుని ఇలా అడ్డంగా కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఫ్రంట్ షేప్ ఇవ్వాలి కదా, సో దానికోసం నెక్ మనం ఏ నెక్ పెట్టుకుంటున్నామో ఆ నెక్ నేనైతే డైమండ్ నెక్ పెడుతున్నాను అనమాట. దానికోసం నేను 4 ఇంచెస్ షేప్ కోసం, డైమండ్ షేప్ కోసం 4 ఇంచెస్కి ఇలా కిందికి మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట. అక్కడి నుంచి ఇక్కడ మనం షేప్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. సో కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, ఆ స్కేల్ని తీసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇలా డ్రా చేసేసిన తర్వాత ఈ పాయింట్ దగ్గర నుంచి మనం ఏదైతే నెక్ పెట్టాలనుకుంటున్నామో ఆ షేప్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలన్నమాట. సో దానికోసం ఆ షేప్ అనేది ఎంత పెట్టాలనుకుంటున్నామో ఫ్రంట్ ఈ విధంగా నేను చూసుకుంటున్నాను అనమాట. సో ఈ పాయింట్ దగ్గర నుంచి మనం కిందకి ఎన్ని ఇంచెస్ పెట్టుకోవాలనేది మన ఇష్టం అండి. సో నేనైతే ఇక్కడ ఒక 6 ఇంచెస్ పెడుతున్నాను. సో 6 కానీ 7 కానీ పెట్టుకుంటున్నాను నేను, మరీ డీప్గా పెట్టట్లేదు. సో మళ్ళీ మనం స్టిచ్ చేసినప్పుడు ఖర్చులో కొంచెం అనేది హాఫ్ ఇంచ్ అనేది పోతుంది కదా, సో 6.5 ఇంచ్ అయితే అయిపోతుంది అనమాట. హోల్ మరీ పెద్దగా రాకుండా నేను ఈ విధంగా కిందికి డౌన్ అనేది మార్కింగ్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ ఎల్ షేప్ అనేది డ్రా చేసుకుని ఇక్కడి నుంచి షేప్ అనేది ఇచ్చేస్తున్నాను అనమాట. సో మనం నెక్ ఏ షేప్ని డ్రా చేసుకున్నా ఫస్ట్ మనము ఎల్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. దాంతో మిగతా షేప్స్ అనేవి ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మనం నెక్ అయితే ఈ విధంగా డ్రా చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం కట్ చేసేసుకోవాలి. పైన ఏదైతే నెక్ కట్ చేసుకుంటామో దాంతోపాటు ఇది కూడా మనం పూర్తిగా రిమూవ్ చేసేసుకోవాలన్నమాట. అండ్ ఈ కార్నర్లో నేను ఈ విధంగా
తెలియడం కోసం మార్కింగ్ ఇప్పుడైతే కటింగ్ చేసేస్తున్నాను అనమాట. కటింగ్ అనేది మనం బ్యాక్ పార్ట్ని దృష్టిలో పెట్టుకుని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ నుంచి రిమూవ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి ఏవైతే మనము లోతులు ఇంకా ఏవేవైతే మనం మెజర్ చేసుకున్నామో అవన్నీ కూడా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్ వచ్చేసి నీట్గా మనం ఏదైతే షేప్ని డ్రా చేసుకున్నామో అదే షేప్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత పైన నెక్ ఉంటుంది కదా, దాన్ని రిమూవ్ చేసేసుకోవాలి. మనకి ఈ పీస్ అయితే అవసరం అవుతుంది. సో దీన్ని అయితే మీరు పడేయొద్దు. మనం ఎక్కడైతే ఈ షేప్ని స్టార్ట్ చేసామో అక్కడ టక్స్ పెట్టేసుకోండి ఈ విధంగా. సో ఈ టక్స్ అనేవి మనకి ఈ షేప్ని మనం దీనికి అటాచ్ చేస్తున్నప్పుడు మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట ఎక్కడి నుంచి అటాచ్ చేసుకోవాలని. రెండు వైపులా కూడా సమానంగా మనకి రావడానికి ఈ టక్స్ అయితే మనకి ఉపయోగపడతాయి అన్నమాట. సో ఈ సెంటర్లో మనము ఏదైతే మనం ప్లీట్స్ పెట్టి స్టిచ్ చేస్తామో ఆ క్లాత్ని ఇక్కడ అటాచ్ చేసుకుంటాం అన్నమాట. సో ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్. ఇక్కడ మనము డాట్స్ వేసుకుంటాం అనమాట. సో ప్రిన్సెస్ కట్ అని చెప్పాను కదా, సారీ అండి, మనం ఇక్కడ దీనికి ప్రిన్సెస్ కట్ పెట్టట్లేదు, ఓన్లీ డాట్స్ అయితే పెడుతున్నాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని ఫ్రంట్ 2 ఇంచెస్ ప్రిన్సెస్ కట్ కోసం తీసుకున్నాం కదా, అందులో 1 ఇంచ్ అనేది రిమూవ్ చేసేసుకోవాలి. సో బ్యాక్ డాట్స్ కోసం మనకి 1 ఇంచే మనకి యూజ్ అవుతుంది, మిగతా 1 ఇంచ్ అనేది మనం రిమూవ్ చేసేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇప్పుడు బ్యాక్ నెక్ ఏమైతే మనం పెట్టుకోవాలనుకుంటున్నామో ఇక్కడ నెక్ అనేది నేను డ్రా చేసేసుకుంటున్నాను. నేను సింపుల్గా రౌండ్ నెక్ అయితే పెడుతున్నాను అనమాట. సో ఈ విధంగా రౌండ్ షేప్ అనేది డ్రా చేసేసుకుని కట్ చేసేసుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ని కూడా ఒకసారి దీని మీద పెట్టుకొని సైడ్ వేస్ట్ మనకి జారకుండా ఉండడానికి 1 ఇంచ్ అనేది ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకొని రిమూవ్ చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ పార్ట్స్ని బ్యాక్ ఫ్రంట్ పార్ట్లు ఈ విధంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలన్నమాట. కార్నర్లో ఇలా 4 ఫోల్డింగ్ చేసుకొని నేను యోక్ పార్ట్ కోసం క్లాత్ని అయితే ఈ విధంగా తీసేసుకున్నాను. మిగిలిన క్లాత్ని నేను ఈ విధంగా వేసుకుని ఎల్ షేప్లో వేసుకుని దాని తర్వాత అంబ్రెల్లా కట్ షేపు ఈ విధంగా వేసుకుంటున్నాను అనమాట. అంబ్రెల్లా కట్ కోసము ఒక సైడ్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా తీసుకొచ్చి ఇప్పుడు మనం అంబ్రెల్లా కట్ వేస్ట్ లూజు చాలామంది చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి, ఎలా కట్ చేయాలని చెప్పి. ఇక్కడైతే మీరు చాలా సింపుల్గా ఏదైతే లైనింగ్ యోక్ పార్ట్ ఉంటుందో అది క్లాత్ ఈ విధంగా తీసుకొచ్చి వేస్ట్ దగ్గర ఈ విధంగా పెట్టేసేయండి. అండ్ ఇక్కడ మనకి వేస్ట్ లూజ్ అనేది చాలా సింపుల్గా అర్థమైపోతుంది. సో మీరు ఇక్కడ ఎలాంటి మెజర్మెంట్స్ చేయక్కర్లేదు, ఎలాంటి ఖర్చుల కోసం ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా క్లాత్ని పెట్టేసుకొని వేస్ట్ లూజ్ సింపుల్గా మనం ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవచ్చు, మనకి ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు మనం బాటమ్ పొడవు ఎంతైతే పెట్టాలనుకుంటున్నామో అంతా ఈ విధంగా ఒకసారి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు పైన క్లాత్ ఎంతైతే ఉందో దాన్ని కూడా కలిపి ఇక్కడ మనం కొలుచుకోవాలన్నమాట. సో మొత్తం అంతా కూడా మనం ఇక్కడ యాడ్ చేసేసుకొని ఎంతైతే వచ్చిందో అంతా ఒకేసారి పొడవు అయితే మార్కింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ టేప్ అనేది కదలకుండా ఉండడానికి నేను ఇలా సైజర్ పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు ఇక్కడ పొడవుని ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను అనమాట. అంబ్రెల్లా కట్ మనం ఏది స్టిచ్ చేసినా దానికి ఇక్కడ మనకి క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాల్సి వస్తుంది, అతుకులు అనేవి పడతాయి కంపల్సరీ. సో ఇక్కడ మనకి ఎక్కడి వరకు అయితే అతుకులు వస్తున్నాయి అక్కడ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న దాన్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలన్నమాట. కట్ చేసేసుకున్న పీస్ని మళ్ళీ నేను తీసుకొచ్చి ఇక్కడ ఎక్కడైతే అతుకులు పడతాయో అక్కడే నేను ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. ఇంకా మళ్ళీ తర్వాత కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేకుండా సో ఇటు సైడ్ ఏది పెడితే బాగుంటుందో చూసుకొని ఈ విధంగా పెట్టేసుకొని మళ్ళీ మిగతా పొడవంతా కూడా నేను ఈ విధంగా మార్కింగ్ చేసేస్తున్నాను అనమాట. సో ఇలా పొడవుని ఒకేసారి మార్కింగ్ చేసుకొని అతుకుల్ని కూడా ఇక్కడే మనం ఒకేసారి కట్ చేసేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది అనమాట. మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇంకా మనం డైరెక్ట్గా స్టిచ్ చేసేసుకోవచ్చు సింపుల్గా. అండ్ ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఇక్కడే మనం దేనికి ఏ అతుకు వస్తుందో ఇక్కడే బాబీ పిన్స్తో సెక్యూర్ చేసేసుకుంటే కూడా మీకు చాలా ఈజీ అవుతుందన్నమాట. పైన కూడా మనం వేస్ట్ దగ్గర ఈ విధంగా రిమూవ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పైన రిమూవ్ చేసిన క్లాత్ని హ్యాండ్స్ కోసం యూస్ చేస్తామన్నమాట. సో ఈ ఫ్రాక్ ఏంటి, మనం 2.5 మీటర్స్తో ఫ్రాక్ని స్టిచ్ చేస్తున్నాం కదా. సో ఎక్కడ కూడా ఏ క్లాత్ని పడేయకుండా ప్రతిదీ కూడా మనం యూస్ చేసుకోవాలి, అప్పుడే మనకి క్లాత్ అనేది సరిగ్గా సరిపోతుంది. సో ఇక్కడ మనం షోల్డర్ పఫ్ ఉంటుంది కదా, సో ఆ హ్యాండ్ అయితే నేను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నార్మల్గా హ్యాండ్ మార్కింగ్ ఈ విధంగా చేసేసుకొని పైన 3 ఇంచెస్ నాకైతే ఉందన్నమాట. సో 3 ఇంచెస్ పెట్టేసుకుంటున్నాను. సో 3 ఇంచెస్కి ఇలాగా కర్వ్ అయితే ఇచ్చేసుకుంటున్నాను అనమాట.
అండ్ మీకు షోల్డర్ పఫ్ స్లీవ్స్ ఒకవేళ ఎలా కట్ చేయాలో తెలియకపోతే నేను అది కూడా వీడియో చేసి పెడతాను. ఇక్కడ మనం ఎన్నైతే ప్లీట్స్ పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడికి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నదంతా కూడా మనం ప్లీట్స్ పెట్టేసుకోవాలన్నమాట. మిగిలిన హ్యాండ్ నార్మల్గా వచ్చేస్తుంది. సో సింపుల్ పఫ్ స్లీవ్స్లా ఉంటాయన్నమాట. సో ఇక్కడ పఫ్స్ పెట్టడానికి ముందుగానే ఇక్కడ టక్స్ పెట్టుకోవాలన్నమాట. సో ఆనవాల్ కోసం ఇప్పుడు బాటమ్ ఇప్పుడు యోక్ పార్ట్ని స్టిచ్ చేసుకుందాము. యోక్ పార్ట్ స్టిచ్ చేసుకోవడం కోసం ఫ్రంట్ పార్ట్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత బాబీ పిన్స్తో దీన్ని సెక్యూర్ చేసుకుంటాను అనమాట, క్లాత్ అనేది కదలకుండా ఉండడానికి. సో మీరు బిగినర్స్ అయితే ఖచ్చితంగా ఈ టిప్స్నన్నీ ఫాలో అవ్వండి. మనకి పిన్స్తో సెక్యూర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత సీనియర్స్ అయినా సరే స్టిచ్ చేస్తున్నప్పుడు క్లాత్ అనేది కదులుతూ ఉంటుంది కాబట్టి మీరు గమ్తో అతికించేసుకున్నా పర్లేదు, ఆర్ఎల్స్ ఇలాగా మనం బాబీ పిన్స్ పెట్టుకుని స్టిచ్ చేసుకున్నా పర్లేదు. బట్ దీనికి మాత్రం మనం బాబీ పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి, గమ్ పెట్టి అతికించకూడదు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్ మొత్తాన్ని స్టిచ్ చేసిన తర్వాత ఖర్చుని రిమూవ్ చేసేసుకోవాలన్నమాట. ఈ ఖర్చు ఏదైతే కట్ చేసుకున్నానో ఇది కూడా నేను పడేయకుండా ఉంచుకున్నాను. దాన్ని కూడా నేను యూజ్ చేశాను అనమాట. అది ఎక్కడ కూడా మీకు తెలుస్తుంది. ఇప్పుడు టక్స్ పెట్టేసుకుని నెక్ రివర్స్ చేసేసుకుని నెక్ మీద ఒక స్టిచ్ అనేది ఇలా కార్నర్ వరకు వేసుకుంటూ వచ్చేయాలన్నమాట. సో ఈ విధంగా మొత్తం షేప్ అంతా కూడా మనం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఒక స్టిచ్చే వేస్తున్నానండి, డబల్ స్టిచ్ అయితే వేయట్లేదు. సో ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనం లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసుకోవాలన్నమాట. అటాచ్ చేసుకొని ఖర్చులు మొత్తం రిమూవ్ చేసిన తర్వాత చూడడానికి మనకు అలా ఉంటుంది. ఇది వచ్చేసి మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా నెక్ షేపు, ఆ లైనింగ్ పీస్ అనమాట. సో నేను దాని మీదే ప్లీట్స్ అనేవి పెట్టేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న క్లాత్ ఏవైతే నాకు ఖర్చులు మిగిలాయో వాటిని ఈ విధంగా నేను అటాచ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఫ్రంట్ మనం ఏదైతే డిజైన్ పెడుతున్నామో దానికోసం. సో క్లాత్ అయితే 2.5 మీటర్సే కదా, సో నాకు ఏమీ మిగలలేదు. సో ఉన్న క్లాత్ని ఇలా సరిపెట్టుకుని ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఇలా 2 క్లాత్స్ని జాయిన్ చేసేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ షేపు ఏదైతే పెడుతున్నామో లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా తీసుకొని దాని మీద పెట్టుకుని ఈ విధంగా ఫస్ట్ నెక్ అయితే ఈ విధంగా ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు ఖర్చుని రిమూవ్ చేసేసుకొని నెక్ రివర్స్ చేసేసుకొని నెక్ మీద స్టిచ్ వేసేయాలన్నమాట. అర్థమవుతుంది కదా. వీడియో లెంత్ ఎక్కువైపోయిందని చెప్పి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను, ఏమనుకోకండి. సో ఇక్కడ మనం నెక్ని ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్తో ప్లీట్స్ పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా అనమాట. ఇలా ప్లీట్స్ పెట్టేసుకొని మనం స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. నెక్ షేప్ చుట్టూ ఇలా ప్లీట్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ నేను చాలా మిస్టేక్స్ చేశాను, అవేంటో కూడా చెప్తాను. ఇక్కడ మనకి క్లాత్ అనేది సరిపోలేదు, ముందుగానే అటాచ్ చేసేయవలసింది నేను. సో మరలా నేను ఇంకొక పీస్ తీసుకుని ఇక్కడైతే అటాచ్ చేశాను. అది ఇందాక మనం హ్యాండ్స్ని స్టిచ్ చేసాం కదా, అది మిగిలిన క్లాత్ అనమాట. హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ అనమాట. సో ఈ విధంగా ఒక సైడ్ ప్లీట్స్ పెట్టేసిన తర్వాత కింద ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను, క్లాత్ అనేది కదలకుండా ఉండడానికి. ఒక సైడ్ ప్లీట్స్ పెట్టేసాం కదా, ఇప్పుడు ఈ సైడ్ కూడా ఆ ప్లీట్స్ ఎలా అయితే పెట్టామో దాన్ని బేస్ చేసుకుని ఇటు సైడ్ ప్లీట్స్ కూడా ఈ విధంగా చూసుకుంటూ సర్దుకుంటూ పెట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. సో ఈ విధంగా ఎంత మనం అటు సైడ్ ఇటు సైడ్ సమానంగా ప్లీట్స్ పెట్టినా మనకు మధ్యలో ప్లీట్స్ అనేవి ఇలా లెగుస్తూ ఉంటాయన్నమాట. సో మనం ఎలాగో ఆ మిడిల్లో బీడ్స్తో మనం డిజైన్ చేద్దామని అనుకుంటున్నాం కాబట్టి మిడిల్లో నేను ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను, ప్లీట్స్ ఇలా గజిబిజిగా ఉండకుండా ఉండడానికి. సో మిడిల్లో ఒక స్టిచ్ అనేది వేసేస్తానమాట. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఇక్కడ చూస్తున్నాను అనమాట, యోక్ పార్ట్ ఫ్రంట్ది తీసుకొని సరిపోతుందా లేదా అని చూస్తున్నాను, కానీ అస్సలు సరిపోలేదు. నేను ఇంకో సెకండ్ మిస్టేక్ ఇదనమాట. ఏంటంటే ఇప్పుడు నేను కట్ చేసిన లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్నే నేను ఇక్కడ అటాచ్ చేసేస్తున్నాను. బట్ మనకి అది పీస్ రిమూవ్ చేసిన తర్వాత మరలా మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేస్తాం కదా, అప్పుడు మనకి నెక్ అనేది సేమ్ ఎగ్జాక్ట్గా ఉండదు కదండి. సో మనకి నెక్ అనేది పెరుగుతుంది, సో పెద్ద సైజ్ అవుతుంది కదా. సో నేను అది మర్చిపోయాను అనమాట. ఇది అటాచ్ చేసేయచ్చు కదా, మళ్ళీ సపరేట్గా ఎందుకు నెక్ కట్ చేయడము, కొలతలు తీసుకొని అని చెప్పి అదే ఉంచేసి దానికి నేను డిజైన్ చేసేసాను. బట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే పెద్దదైపోయింది అనమాట. సో అప్పుడు నేను ఏం చేశానంటే ఇలా ఫోల్డ్ చేసుకుని మిడిల్లో ఒక స్టిచ్ అనేది వేసేసాను అనమాట.
సో, ఇలా మనం మనకి ఎక్కువ ఖర్చు ఎక్కువైందని చెప్పినప్పుడు నెక్ పెద్దదయిందని చెప్పినప్పుడు ఇలా మిడిల్‌లో మనం స్టిచ్ వేసేసుకుంటే మనకి నెక్ అనేది చిన్నదయిపోతుందనమాట ఆటోమేటిక్‌గా. చూడండి స్టిచ్ వేసిన తర్వాత ఈ షేప్ అనేది మనకి చిన్నదయిపోయింది. నేను ఏదైతే ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నానో అది మనకి ఇక్కడ సింపుల్‌గా సరిపోయిందనమాట. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. దానికోసం మళ్ళీ వేరే క్లాత్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళా డిజైన్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా నాకు ఈజీగా అయిపోయింది మెథడ్ అనేది. సో, ఇక్కడ ఇలా మిడిల్‌లో స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్ అనేది కొంచెం చిన్నగా అయింది. ఇప్పుడు ఈజీగా మనం దీని మీద పెట్టేసుకొని బాబీ పిన్స్‌తో మనం ముందుగా టక్స్ పెట్టుకున్నాం కదా! ఎక్కడ వరకు మనం నెక్‌ని స్టార్ట్ చేయాలో, ఎక్కడి నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలని చెప్పి, సో, అక్కడ మనము ఈ విధంగా సెట్ చేసుకొని బాబీ పిన్స్ అయితే పెట్టేసుకొని నెక్‌ని మనం స్టిచ్ ఈ విధంగా మనం బాబీ పిన్స్ సెక్యూర్ చేసేసుకున్న తర్వాత నెక్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకుంటాము. సో, సారీ గైస్, కొంచెం నా వాయిస్ మీకు డల్‌గా అనిపించినట్లయితే ఏమీ అనుకోకండి. నాకు తప్పని పరిస్థితుల్లో ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుంది. వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి. అందుకే ఇంకా నేను ఏమీ పట్టించుకోకుండా వీడియో అయితే చేస్తున్నాననమాట. ఈ విధంగా మనం సర్దుకుంటూ మనం ఏదైతే పీస్ అటాచ్ చేసామో దానికి మొత్తం స్టిచ్ వేసేసిన తర్వాత మిడిల్‌లో ప్లీట్స్ కదలకుండా ఉండడానికి మిడిల్‌లో ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట. ప్లీట్స్ అన్నిటిని ఇలా సర్దుకుంటూ పెట్టుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలన్నమాట. ఎలాగో కింద మనం మిడిల్‌లో స్టిచ్ వేసాం కదా, ఆ స్టిచ్‌లో కలిపేసుకోవాలన్నమాట. సో, మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత నీట్‌గా వచ్చిందో. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్‌ని ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టేసుకున్నాను నేను. దాని మీద రివర్స్‌లో ఇలా ఫ్రంట్ పార్ట్‌ని పెట్టేసుకొని షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలన్నమాట. సో, నేను ఈ ఫ్రాక్‌కి యోక్ పార్ట్ ఒకటే స్టిచ్చింగ్ చూపిద్దాం అనుకున్నాను. బట్ బాటమ్ కూడా నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్‌లో చూపించేస్తాను, చూసేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళు తెలుసుకుంటారని చెప్పి. సో, ఇక్కడ మనం షోల్డర్స్‌ని అటాచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్‌ని అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ అటాచ్ చేసుకోవడం కోసం ఫస్ట్ హ్యాండ్‌ని ఇలా తీసుకొని కింద ఒక మడత అనేది వేసేసుకోవాలన్నమాట. తీసుకొని హ్యాండ్ స్టార్టింగ్ దగ్గర ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ముందుగానే టక్స్ పెట్టుకున్నాం కదా, ఎక్కడి నుంచి ప్లీట్స్ పెట్టాలి ఏంటని చెప్పి, అక్కడ వరకు తీసుకొచ్చిన తర్వాత అక్కడ మనం షోల్డర్ పఫ్కి అలా అయితే అటు 3 ప్లీట్స్ పెడతాం కదా, ఆ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. సో, నేను అటు నుంచి 3 ప్లీట్స్, ఇటు నుంచి 3 ప్లీట్స్ పెట్టేసుకున్నాను. పెట్టుకుని మిగిలిన క్లాత్ని ఈ విధంగా అటాచ్ చేసేసుకుంటున్నాను అనమాట. హ్యాండ్ ఇలా స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత డబల్ స్టిచ్ వేసుకోవడానికి నేను సెకండ్ స్టిచ్ వచ్చేసి ఇలా హ్యాండ్ని ముందుకు తీసేసుకొని ఖర్చు అనేది బాడీ వైపు ఉండేటట్టు పెట్టుకుని ఈ డబల్ స్టిచ్లో రెండో స్టిచ్ ఇలా పైన వేస్తానన్నమాట. ఎందుకంటే హ్యాండ్స్ అనేది కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి కదా, లోపల ఉన్న ఖర్చు అనేది మనకి బయటకు కనిపించకుండా ఉండడానికి నేను ఈ మెథడ్ అయితే ఫాలో అవుతానన్నమాట. నేను ఆల్రెడీ ఇది షార్ట్స్ చేసి పెట్టాను. ఒకవేళ మీకు కావాలంటే షార్ట్స్లో కూడా చూడండి, ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. హ్యాండ్స్ అటాచ్ చేసేసిన తర్వాత యోక్ పార్ట్ని ఒక సైడు జాయింట్ చేసేసుకోవాలి ఈ విధంగా. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనం క్లాత్ని రివర్స్ చేసుకొని ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు బాటమ్ పార్ట్ని ఈ విధంగా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఒకేసారి అటాచ్ చేసేసుకోవాలన్నమాట. చాలా ఈజీ అండి. అంబ్రెల్లా కట్ ఫ్రాక్స్ అనేవి చాలా ఈజీగా మనకు అయిపోతాయి. ఒకవేళ మనకి బాడీ పార్ట్ ఒకటే మనకి కొంచెం కష్టమవుతుందనమాట. ఇక్కడ నేను ఏం చేస్తున్నానో మీరు చూస్తున్నారా, సైడ్స్ నేను ప్లీట్స్ అనేవి పెడుతున్నాను. ఎందుకంటే ఇది మనకి సిల్క్ క్లాత్ కదండి, మనం ఎంత పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో కట్ చేసినా క్లాత్ అనేది సాగుతుందనమాట. స్టిచ్ చేసినప్పుడు అవనివ్వండి, నార్మల్గా అయినా క్లాత్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. సో, అలా ఎక్కువైనప్పుడు మనం ఇలా సైడ్స్ ప్లీట్స్ పెట్టుకుంటే సరిపోతుందనమాట. మనం ఏం రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సైడ్స్ ప్లీట్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. సో, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా మనం సేమ్ ఎలా అయితే అటాచ్ చేసుకున్నామో అలా అటాచ్ చేసేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ లాగే. సో, ఈ విధంగా చివరి నుంచి చివరి వరకు ఇలా అటాచ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తున్నాను అనమాట. ప్లీట్స్ ఫ్రాక్స్ అయితే మనం కొంచెం కష్టపడాలి. బట్ ఇలా నార్మల్ అంబ్రెల్లా షేప్ ఫ్రాక్స్కి అయితే మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఒక సైడ్ ఎలాగో అటాచ్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అనదర్ సైడ్ కూడా
పైనుంచి కింద వరకు ఒకేసారి ఇలా స్టిచ్చెస్ వేసుకొని ఫ్రాక్‌ని జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రాక్ జాయిన్ చేసినప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్‌ని, లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని విడివిడిగా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలనమాట. ఇవి ఎలా స్టిచ్ చేశానో కూడా కొంచెం క్లారిటీగా తెలియకపోతే నేను ఇవి కూడా షార్ట్స్ చేసి పెట్టాను. నా ఛానల్‌లో ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. సో, ఈ విధంగా మనం ఫ్రాక్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఫ్రాక్‌ని కొంచెం ఎలివేట్ చేయడానికి యోక్ పార్ట్‌లో మనం ఏదైతే డిజైన్ పెట్టుకున్నామో అక్కడ ఈ విధంగా నేను వైట్ బీడ్స్‌తో స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాననమాట. సో, దీన్ని హ్యాండ్స్‌తోనే నేను స్టిచ్ చేసేస్తున్నాను. వీటిని హ్యాండ్స్‌తోనే స్టిచ్ చేయాలి తప్పదు కదా! సో, ఇలా మొత్తం బీడ్స్ అన్నీ స్టిచ్ చేసేసిన తర్వాత మనకి లుక్ చూడడానికి ఈ విధంగా ఉంటుందనమాట. సో, బీడ్స్ తర్వాత నేను ఏదైతే షేప్ ఇచ్చానో ఆ షేప్‌ని కూడా మంచిగా ఎలివేట్ చేయడానికి ఇలా నా దగ్గర ఒక లేస్ ఉంటే దాన్ని అటాచ్ చేసేస్తున్నాను. ఇది నేను మీషోలో తీసుకున్నాను. చాలా తక్కువ ప్రైస్‌కే చాలా రోజులైంది తీసుకొని. బట్ ఇప్పుడు ఈ ఫ్రాక్‌కి యూజ్ అయిందనమాట. సో, ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇదనమాట. డ్రెస్ అయితే నేను అనుకున్నట్టే ఎగ్జాక్ట్‌గా వచ్చింది. చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ ఈ కలర్ కూడా నాకు మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు. చాలా బావుందని చెప్పి. అండ్ ఈ డ్రెస్ మీకెలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే గనక మీరు నన్ను ఖచ్చితంగా కామెంట్స్‌లో అడగండి. నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఇందులో కూడా నేను చాలా టిప్స్ అయితే చెప్పాను. మీకు యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి టిప్స్‌తో కూడిన మంచి మంచి వీడియోస్‌ని చూడాలి అని అనుకుంటే ఇప్పుడే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అను వ్లాగ్స్ 777 నా ఛానల్ నేమ్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్. బై బై.